ఈ వీడియోస్ అన్నీ కంటిన్యూస్‌గా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2కి కంటిన్యూషన్. రాజ్‌మహల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో కాలదేముడు శ్రీరాముడి ఎదుట నిలబడ్డాడు. శ్రీరాముడు ఆయనకు వినయంగా నమస్కరించి రాజసింహాసనం పక్కన ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేయించాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు నిశ్శబ్దంగా చూసుకున్నారు. ఆ నిశ్శబ్దంలోనే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. అప్పుడే కాలదేముడు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. రఘునందన, నేను సాధారణ ఋషిని కాదు. నేను కాలం యొక్క ప్రతిరూపం. సృష్టికర్త బ్రహ్మదేవుని సందేశంతో నేను నీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే శ్రీరాముడు ఆయనను గౌరవంగా చూశాడు. ఎందుకంటే భూమిపై అవతరించినప్పటికీ తన అసలు దివ్య స్వరూపాన్ని ఆయన మర్చిపోలేదు. కాలదేముడు మళ్ళీ అన్నాడు, నేను చెప్పబోయే విషయం అత్యంత రహస్యం. ఈ సంభాషణను ఎవరూ వినకూడదు. మన మాటల మధ్య ఎవరైనా ప్రవేశిస్తే లేదా మన సంభాషణకు భంగం కలిగిస్తే రాజధర్మం ప్రకారం అతడికి మరణదండన లేదా అతన్ని పూర్తిగా విడిచిపెట్టే శిక్ష విధించాలి. ఈ షరతుకు నువ్వు అంగీకరిస్తావా అని కాలదేముడు అడిగాడు. శ్రీరాముడు కొన్ని క్షణాలు ఆలోచించాడు. బ్రహ్మదేవుని సందేశం, కాలదేవుడు స్వయంగా రావడం, ఇది సాధారణ విషయం కాదని ఆయనకు అర్థమైంది. అంగీకరిస్తున్నాను అని ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. వెంటనే లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఈ గది ద్వారం దగ్గర నువ్వే కాపలా ఉండు. మా సంభాషణ పూర్తయ్యే వరకు ఎవరిని లోపలికి అనుమతించవద్దు. ఎవరైనా వచ్చినా వారిని ఆపాలి. ఇది నా ఆజ్ఞ అని రాముడు లక్ష్మణుడికి చెబుతాడు. అన్నమాటలు విన్న లక్ష్మణుడు చేతులు జోడించి నమస్కరించాడు. అన్నయ్య, మీ ఆజ్ఞే నాకు ప్రాణం కంటే గొప్పది అని చెప్పి ద్వారం బయట కాపలా నిలబడ్డాడు. అతనికి తెలియదు ఇదే తన జీవితంలో చివరి సేవ అని. గదిలో కాలదేముడు తన అసలు సందేశాన్ని చెప్పడం ప్రారంభించాడు. రఘువీర, త్రేతాయుగంలో నీవు భూమిపైకి అవతరించిన కారణం నెరవేరింది. రావణుడు సంహరించబడ్డాడు. ధర్మం స్థాపించబడింది. నీ అవతార కార్యం పూర్తయింది. ఇప్పుడు వైకుంఠానికి తిరిగి వచ్చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని కాలదేముడు శ్రీరామునితో చెప్పాడు. ఆ మాటలు వినగానే శ్రీరాముడు కళ్ళు మూసుకొనే ఉన్నాడు. ఆయన ముఖంలో బాధ లేదు, భయం లేదు, కేవలం ఒక ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. ఎందుకంటే అవతారానికి ఒక ఆరంభం ఉన్నట్లే ఒక ముగింపు కూడా ఉంటుందని ఆయనకు తెలుసు. కాలదేవుడు మళ్ళీ ఇలా అన్నాడు, నీ నిర్ణయం ఏమిటి? భూమిపై ఇంకొంతకాలం ఉండాలనుకుంటే అది కూడా సాధ్యమే. లేక నీ దివ్యధామానికి తిరిగి వెళ్ళాలనుకుంటే దేవతలందరూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని కాలదేవుడు చెప్పగా శ్రీరాముడు నెమ్మదిగా సమాధానమిచ్చాడు. నా అవతార లక్ష్యం పూర్తయింది. ఈ శరీరం భూమి కోసం, కానీ నా అసలు స్థానం వైకుంఠం. సమయం వచ్చినప్పుడు నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. ఆ మాటతో గదిలో ఒక దివ్య కాంతి వ్యాపించింది. అయితే అదే సమయంలో రాజభవనం బయట మరో సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనే త్రేతాయుగ చరిత్రను శాశ్వతంగా మార్చబోతుంది. రాజభవనం ద్వారం వద్ద అకస్మాత్తుగా ఒక మహాతపస్వి ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరం అగ్నిలా మెరుస్తుంది. జటాజూటం, దివ్య తేజస్సు, కోపం వచ్చినప్పుడు ముల్లోకాలను కూడా కంపింపజేయగలిగే శక్తి. ఆ మహర్షి మరెవరో కాదు, దుర్వాస మహర్షి. ఆయన నేరుగా లక్ష్మణుడి వద్దకు వచ్చి గంభీరంగా అన్నాడు, నేను వెంటనే శ్రీరాముణ్ణి కలవాలి, ఇప్పుడే అని అన్నాడు. లక్ష్మణుడు వినయంగా చేతులు జోడించాడు. మహర్షి, క్షమించండి. ప్రస్తుతం శ్రీరాముడు అత్యంత రహస్యమైన సమావేశంలో ఉన్నారు. కొద్దిసేపు వేచి ఉండండి అని అన్నాడు. ఆ మాట వినగానే దుర్వాస మహర్షి కళ్ళల్లో కోపాగ్ని రగిలింది. ఆయన గర్జించాడు, నన్ను ఆపుతావా? వెంటనే లోపలికి అనుమతించకపోతే నేను అయోధ్యనే శపిస్తాను. ఈ రాజ్యం మొత్తం భస్మమైపోతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు ఒక్కసారిగా స్తంభించిపోయాడు. ఒకవైపు అన్న ఇచ్చిన ఆజ్ఞ, మరోవైపు దుర్వాస మహర్షి శాపం. ఏది పాటించాలి, ఏది వదలాలి? ఒక నిర్ణయం, ఒక్క క్షణం. ఆ నిర్ణయమే లక్ష్మణుని జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుంది. లక్ష్మణుడు చివరికి ఏం చేశాడు? అన్న ఆజ్ఞను పాటించాడా? లేక అయోధ్యను కాపాడడానికి తన జీవితాన్నే త్యాగం చేశాడా? అదే పార్ట్ 4లో మనం తెలుసుకుందాం.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి.